తెలంగాణ భవన్కు వాస్తు మార్పులు చేస్తున్నారనే చర్చ జోరుగా జరుగుతోంది. వీధిపోటు కారణంగా వాస్తు మార్పులు చేస్తున్నట్లు తెలంగాణ భవన్ సిబ్బంది ద్వారా తెలుస్తోంది. పోలీసు కమాండ్ కంట్రోల్ భవనం ఉన్న ఈశాన్యం వైపు గేటు నుంచి రాకపోకలు సాగించేలా మార్పులు చేస్తున్నారని సమాచారం. ఈ వాదనలకు బలాన్నిచ్చేలా ఈశాన్యం వైపు గేటు నుంచి రాకపోకలు సాగించేలా బెడ్డింగ్ను కూడా ఏర్పాటు చేశారు. అయితే వాస్తు మార్పులు కాదని ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం కోసమే మార్పులు చేస్తున్నట్లు తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వాయవ్య దిశగా వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. ఆ వైపు నుంచి వచ్చే వాహనాల రాకపోకలతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్న కారణంగా మరోవైపు గేటు సిద్ధం చేస్తున్నామని తెలంగాణ భవన వర్గాలు అంటున్నాయి. ట్రాఫిక్ పార్కింగ్ సమస్య లేకుండా చూడటం కోసమే మార్పులు చేస్తున్నామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరింత సమాచారాన్ని తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. తెలంగాణ భవన్లో వాస్తు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే భవన్లో కొన్ని వాస్తు మార్పులు చేస్తూ తెలంగాణ భవన్ సిబ్బంది అంతా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ భవన్కు ఆగ్నేయం వైపు ఉన్నటువంటి గేటు ఇంతకుముందు ఇది గేట్ ప్రధాన ద్వారంగా ఉండేది. ఇంతకుముందు దాన్ని కూడా మూసివేసి ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనుక ఒక 2 స్టెప్పులుగా ఉన్నటువంటి ఈ ప్రధాన ద్వారం ఏదైతే ఉందో దాన్ని ర్యాంప్ మాదిరిగా మార్పులు చేర్పులు చేశారు. ఈ ప్రాంతంలో ఒక లక్ష్మీ నరసింహస్వామి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టాలనేది కూడా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో దాదాపు ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీకి కొంత ప్రతికూల ఫలితాలు వచ్చినటువంటి నేపథ్యంలో కొంత ప్రతికూల వాతావరణం కూడా ఏర్పాటు కాబోతుంది. అయితే ప్రధానంగా వాస్తు మార్పులు ఖచ్చితంగా చోటు చేసుకున్నాయి. అందుకే అధికారం కోల్పోయిందంటూ కూడా కొంత తెలంగాణ భవన్ వర్గాలు అయితే ఆలోచన నేపథ్యంలో ఈ పక్కనే ఉన్నటువంటి అయితే దక్షిణం వైపు ఆగ్నేయ మూలలో ఉన్నటువంటి ఈ ప్రధాన ద్వారం నుంచి కూడా రాకపోకలు సాధించేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. ర్యాంపును కూడా సిద్ధం చేసినటువంటి దృశ్యాలు చూసుకోవచ్చు. అంతేకాకుండా మరోవైపు పడమరం నుంచి ఏదైతే దక్షిణ మధ్య మూల ఏదైతే ఉందో ఆ మూలలో ఉన్నటువంటి దాంట్లో కూడా ఆ గేటును ప్రధానంగా మూసివేయనున్నారు. ఏదైనా ఇంపార్టెంట్ పనులు ఉన్నప్పుడు కానీ ఏదైనా వంటకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసేటువంటి పనుల నేపథ్యంలో అక్కడ ఆ గేట్ను కూడా ఓపెన్ చేశారు. ప్రస్తుతానికైతే అది మూసి ఉంది. ఇక మన కెమెరామెన్ కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాన ద్వారం అది రెగ్యులర్గా కేసీఆర్ వచ్చేటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో రెగ్యులర్గా అటు నుంచి కూడా వాహనాలు వచ్చేది. కానీ కొంత ట్రాఫిక్ కారణంగా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే దాన్ని ఈసారి కనుక పూర్తి స్థాయిలో వచ్చిపోయేటువంటి రాకపోకలకు దాన్ని కూడా ఉపయోగించుకోవాలని కూడా పార్టీ భావిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఇటువైపు నుంచి ఏదైతే చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ ర్యాంప్ ఏదైతే ఉందో ఈ ర్యాంపును కూడా పూర్తిగా నిన్న సిద్ధం చేశారు. గత 2 రోజుల నుంచి కూడా ఈ గేట్ను కూడా ఓపెన్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో నుంచి ఇటువైపు నుంచే కొంత రాకపోకలు అనేది సాగేది. కానీ కమాండ్ కంట్రోల్ పనులు జరుగుతున్నటువంటి కారణంగా ఇటువైపు నుంచి వాహనాలు అనేది రాని నేపథ్యంలో పూర్తిగా ఈ గేట్ను కూడా క్లోజ్ చేశారు. అక్కడ ముళ్ళ కంచెలు కూడా వేసి పూర్తి స్థాయిలో దీన్ని కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కొంత ప్రస్తుతం అయితే ఇది వాస్తు మార్పులు అయితే కాదు. ఎందుకంటే ఈ ప్రస్తుతానికి ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు, ఎందుకంటే ఏదైనా భవన్లో పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున మీటింగులు కావచ్చు, లేకపోతే వచ్చేటువంటి ముఖ్య నాయకులకు సంబంధించినటువంటి అంశాల్లో అటువైపు నుంచి వస్తారు కాబట్టి ట్రాఫిక్ సమస్య అత్యధికంగా ఉంటుంది. ఖచ్చితంగా అటువైపు నుంచి కూడా కాకుండా వచ్చేటువంటి కేసీఆర్ కాన్వాయ్ కావచ్చు, ముఖ్య నేతలందరూ కూడా ఇటువైపు నుంచి కనుక వస్తే ట్రాఫిక్ సమస్యకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టొచ్చు అనే ఆలోచనలో కూడా భవన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ వాస్తు మార్పులు కాదంటూ కూడా తెలంగాణ భవన్ వర్గాలు అయితే చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక అంతేకాకుండా భవన్కు ఆపోజిట్ పార్కింగ్ సమస్య పెద్ద ఎత్తున ఏర్పడినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఆ ప్రాంతం ఉందో దాన్ని అంతటిని కూడా పార్కింగ్కు ఏర్పాటు చేశారు. ఇటువైపు నుంచి ఇకపై రాకపోకలు సాగించే విధంగా తెలంగాణ భవన్లో కొంత మార్పులు చేర్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఇందుకే పూర్తి స్థాయిలో అధికారం కోల్పోయినటువంటి పార్టీ వాస్తు మార్పులు చోటు చేసుకుంటున్నాయని కూడా కొంత చెప్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని అయితే తెలంగాణ భవన్ వర్గాలు అయితే కొట్టిపారేస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ నుంచి ఆగ్నేయ మూల నుంచి తెలంగాణ భవన్ లోపలికి వెళ్లేందుకు ఏర్పాట్లు అయితే కొనసాగుతూ ఉన్నాయి. కెమెరామెన్ సుధీర్తో కిరణ్, సాక్షి టీవీ, తెలంగాణ భవన్ నుండి.